ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సిద్ధాంతాలు, వ్యూహాలు ఎంతో ఉపయోగపడ్డాయని మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాల్రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, కేసీఆర్ పాలనను వారు చూస్తుంటే ఎంతో సంతోషించేవారని చెప్పారు. తెలంగాణ వ్యూహకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 15వ వర్ధంతిని ఆదివారం స్థానిక నల్గొండ మున్సిపల్ కార్యాలయం ప్రక్కన గల వారి విగ్రహానికి నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచెల భూపాల్రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సిద్ధాంతాలు, వ్యూహాలు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, కేసీఆర్ పాలనను వారు చూస్తుంటే వారు ఎంతో సంతోషించేవారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం జయశంకర్ ఆశయాలను తుంగలో తొక్కి రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలకు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేసిందని అన్నారు. జయశంకర్ ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, జేఏసీ చైర్మన్ జి వెంకటేశ్వర్లు, మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, సింగం రామ్మోహన్, నగర పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మారగోని భవానీ గణేష్, పేర్ల మల్లీశ్వరి, అశోక్, కుందూరు దీపికా ప్రవీణ్ రెడ్డి, బాణావత్ దీప్లా, గోపగోని స్వాతి రాజశేఖర్, రావుల శ్రీనివాసరెడ్డి, యుగంధర్ రెడ్డి, జమాల్ ఖాద్రి, దండంపల్లి సత్తయ్య, కన్నారావు, సింగం లక్ష్మి, పల్లె రంజిత్, బడుపుల శంకర్, గుండబేన జంగయ్య తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గారి 15వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున నివాళులు అర్పించి మరి ఆయన జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకొని మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా తెలంగాణ అభిమానులు, మేధావులు, విజ్ఞులు అందరూ కూడా మరి ఈరోజు జయశంకర్ గారి జ్ఞాపకాల కోసం ఈరోజు నివాళులు అర్పించడం చాలా సంతోషం. మరి ఆనాడు కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉండి తెలంగాణ సాధించాలంటే కేసీఆర్ తోటి అవుతుంది అని మరి కేసీఆర్ గారిని అన్ని విధాల ప్రోత్సహించి తెలంగాణ సామాజిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణకు ఉన్నటువంటి వనరులన్నీ మరి భవిష్యత్తులో తెలంగాణ సాధించుకున్న తర్వాత మరి ఏ విధంగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని మరి ఆడొక దిశ నిర్మాణం చేసుకొని మరి కేసీఆర్ గారిని ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి ఆ విధంగానే 2001లో పోరాటం స్టార్ట్ అయ్యి మరి ముందుకు పోతున్నటువంటి తరుణంలో చివరి దశలో జయశంకర్ గారి ప్రాణాలు మరి పోవడం, అయినా కేసీఆర్ గారు ఎక్కడ కూడా పట్టు వదలకుండా మరి జయశంకర్ గారు సంతోషంగా ఉండాలంటే ఈ తెలంగాణను సాధించాల్సిందే, అవసరమైతే ప్రాణం పోయినా ఒకటే, చావు అంచుల్లో కూడా పోయినా తెలంగాణ సాధించాలని మరి కేసీఆర్ గారు చేసినటువంటి కృషి మనందరూ కూడా తెలుసు. మరి ఈ తెలంగాణ సాధించుకోవడానికి మరి జయశంకర్ గారి పాత్ర ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజలకు, మేధావులకు, విజ్ఞులందరూ కూడా తెలుసు. మరి తెలంగాణ రావడానికి కారకుడైనటువంటి జయశంకర్ గారికి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా జీవితాంతం గుర్తించుకొని మరి ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఆనాడు జయశంకర్ గారు ఏవైతే సూచనలు, సలహాలు, ఈ తెలంగాణ సంపన్న వర్గాలు ఏ విధంగా ముందుకు సాగాలి, గ్రామాలు, పట్టణాలు మరి ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా అభివృద్ధి జరగాలి అని ఆలోచించిండ్రో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. అందులో మొదటగా కరెంటు, మరి అదేవిధంగా నీరు, తర్వాత ఉద్యోగాలు, తర్వాత ఈ తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1గా ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భాన్ని ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. నిజంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళ పాలనలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండే, కానీ ఒక దుర్మార్గమైనటువంటి, మోసపూరితమైనటువంటి అబద్ధపు హామీలతోటి మరి కేసీఆర్ గారు చేసిరు కదా, మరి ఇంకెవరు వచ్చినా చేస్తారు, మరి కేసీఆర్ ఇచ్చిన దానికి 4 ఇస్తా అని మాటలు చెప్తున్నారు. కాబట్టి ఒకసారి వేసి చూద్దాం ఈ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారిని ఓటేస్తే మరి ఏ విధంగా ఈ 2.5-3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా రైతుల అకౌంట్లో మరి ఖాళీ అవుతుందో, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా
తెలియకుండా వాళ్ళ ఇండ్లన్నీ కాలైపోతూ ఉన్నాయి, డబ్బులు ఆస్తులు అన్నీ కూడా తరిగిపోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎంత నష్టపోవాలో అంత నష్టపోతుంది ఈ తెలంగాణ సమాజం. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా వారికి మరి పూలమాలలు వేసి పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితకాలం కూడా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాడిన వ్యక్తి. మరి ఆయన ఆశయలో భాగంగానే తన జీవితకాలం కూడా మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాకారం కావడంలో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. ముఖ్యంగా కేసీఆర్ గారికి మరి పెద్ద థాట్ ఆయన వెనకాల ఉండి మరి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ఏ విధంగా మేధోమందరం అందించాడో మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం మరి సాకారం కాకముందుకే వారు మరణించారు. అయినప్పటికీ వారి ఆశయాలను ముందు తీసుకుపోవడం కోసం మనం అందరం కూడా పోరాటం చేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. సాకారం చేసుకున్న రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఏ ఆశయ సాధన కోసం అయితే మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం చేసినామో ఆ ఆశయం సిద్ధించడం కోసం మరి వారు శాయశక్తులకు కృషి చేశారు. దాన్ని దర్దాపుగా మరి పరిపూర్తి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ మధ్యకాలంలో మరి దొంగ వాగ్దానాలతో ముందుకొచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఇలా జయశంకర్ గారి ఆశయాలను తూట్లుపరిచే పద్ధతిలో ముందుకు సాగుతూ ఉన్నది. అందుకని తెలంగాణ పిల్లలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్నే, తెలంగాణ అంశాన్నే, తెలంగాణ రాష్ట్రాన్నే మరి లేకుండా చేసే ప్రయత్నం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోవాలి.